హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు భారీ శుభవార్త. ఎస్ఎల్స్, ఈఎల్స్ సరెండర్ లీవ్స్, ఎర్నడ్ లీవ్స్ అమౌంట్ అకౌంట్‌లో జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి విశ్రాంత ఉద్యోగులతో, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే సంపాదిత సెలవు, నగదు మార్పిడి, పూర్తి విధానం, లెక్కింపు విధానం. ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీస్ కాలంలో పొదుపు చేసుకున్న సంపాదిత సెలవులను పదవి విరమణ సమయంలో నగదు రూపంలోకి మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనం. గ్రాట్యుటీ, పెన్షన్ తర్వాత ఉద్యోగికి అందే అతిపెద్ద మొత్తంలో ఇది ఒకటి. ఈ నగదు మార్పిడిని ఎలా లెక్కిస్తారు? ఒకవేళ సెలవులు తక్కువగా ఉంటే విధానం ఏమిటి? అనే విషయాలను ఉదాహరణతో సహా వివరంగా పరిశీలిద్దాము. సంపాదిత సెలవుల ఈఎల్ గురించి ముఖ్యమైన నియమాలు. ఈ లెక్కింపును అర్థం చేసుకోవడానికి ముందు సంపాదిత సెలవులకు సంబంధించి కొన్ని ప్రాథమిక నియమాలను తెలుసుకోవటం అవసరము. సెలవుల జమ. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఖాతాలో సంవత్సరానికి 30 సంపాదిత సెలవులు జమ అవుతాయి. జనవరి 1వ తేదీన 15, జూలై 1వ తేదీన మరొక 15 చొప్పున 2 విడతల్లో ఇవి జమ చేయబడతాయి. రెండోది గరిష్ట పరిమితి. ఒక ఉద్యోగి తన పదవి విరమణ సమయంలో గరిష్టంగా 300 సంపాదిత సెలవులను మాత్రమే నగదుగా మార్చుకోగలడు అని ప్రభుత్వ ఉత్తర్వులు జీఓఎంఎస్ నెంబర్ 232 డేటెడ్ ఆన్ 16th సెప్టెంబర్ 2005 చెప్తోంది. దీని ప్రకారంగా 300 సంపాదిత సెలవులను మాత్రమే పదవి విరమణ సమయంలో మార్చుకోగలము. అంతకు మించి ప్రాసెస్ అవ్వదు. ఇక చారిత్రాత్మక పరిమితులు. గతంలో ఈ పరిమితి 180 రోజులు ఉండేది. ఆ తర్వాత 240 రోజులుగా ఉండేది. తర్వాత 2005లో పీఆర్సీ నుండి దీనిని 300 రోజులకు పెంచారు. సెలవులు 300 దాటితే ఉద్యోగి ఖాతాలో 300 కంటే ఎక్కువ సెలవులు ఉన్నప్పటికీ లెక్కింపునకు 300 మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సెలవులు 300 లోపు ఉంటే, ఒకవేళ ఉద్యోగి ఖాతాలో సంపాదిత సెలవులు 300 కంటే తక్కువగా ఉంటే ఆ లోటును వారి ఖాతాలో ఉన్న అర్ధవేతన సెలవుల నుంచి భర్తీ చేస్తారు. అయితే హెచ్‌పిఎల్ లెక్కింపు విధానం అనేది ఈ యొక్క ఈఎల్ లెక్కింపు విధానం కంటే భిన్నంగా ఉంటుంది. అది మనము సెపరేట్‌గా అయితే లెక్కిస్తారనమాట. ఈఎల్స్‌ని సెపరేట్‌గా, హెచ్‌పిఎల్స్‌ని సెపరేట్‌గా. ఇక సందర్భం 1లో ఉద్యోగి ఖాతాలో 300 సంపాదిత సెలవులు ఉన్నప్పుడు, ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి అతని ఖాతాలో సరిగ్గా 300 ఈఎల్స్ ఉన్నాయి అనుకుందాము. ఉదాహరణ లెక్కింపు. పదవీ విరమణ నాటి మూల వేతనం బేసిక్ పే అనేది రూ. 58,280. అప్పటి కరువు భత్యం డీఏ 22.75%. ఇది ఉదాహరణకు మాత్రమే తీసుకోవడం జరిగిందండి డీఏ అనేది. డీఏ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే శాతం అయితే అప్పటికి వర్తిస్తుంది. దాన్ని మీరు వేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క ప్లేస్‌లో. అలాగే హెచ్ఆర్ఏ ఇంటి అద్దె భత్యం 24%. నగర పరిహార భత్యం సీసీఏ రూ. 1,250. ఈ హెచ్ఆర్ఏ కూడా మారుతూ ఉంటుందండి. లేదా కొందరికి ఓన్ హౌస్ ఉంటే ఉండదు కూడా. అవైతే మారుతూ ఉంటాయి వాల్యూస్. స్టేజ్ 1లో నెలవారీ జీతం లెక్కింపు. నగదు మార్పిడి కోసం ఉద్యోగి పదవి విరమణ నాటి మూల వేతనం డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏలను పరిగణలోకి తీసుకుంటారు. మూల వేతనం 58,280 అనుకుందాము. డీఏ డీఏ అనేది 22.75% అనుకున్నాం కాబట్టి రూ. 13,259 అవుతుంది. హెచ్ఆర్ఏ మొత్తము 24% అనుకున్నాం కాబట్టి రూ. 13,987 అవుతుంది. సీసీఏ రూ. 1,250. మొత్తం కలిపితే గ్రాస్ అమౌంట్ రూ. 86,776 అవుతుంది. ఈ నాలుగిటి కలయిక గ్రాస్ అమౌంట్ అవుతుంది. ఇక స్టేజ్ 2లో ఈఎల్‌ను నగదుగా మార్పిడి మొత్తం లెక్కింపు. ఇక ఈఎల్‌కు ఫార్ములా నెలవారీ మొత్తం జీతం డివైడెడ్ బై 30 ఇంటూ జమ ఉన్న సంపాదిత సెలవుల సంఖ్య. లెక్కింపు.
మనకు గ్రాస్ అమౌంట్ నెలవారీ జీతం మొత్తము వితౌట్ ఎనీ డిడక్షన్స్ అండి 86,776 డివైడెడ్ బై 30 ఇంటూ 300 ఎర్న్ లీవ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 300 అంటే 8,65,760 రూపాయలు అవుతుంది మొత్తం అమౌంట్. కాబట్టి 300 ఎర్న్ లీవ్స్ ఉన్న ఉద్యోగికి సుమారుగా 8,67,760 రూపాయలు నగదు ప్రయోజనం లభిస్తుంది. ఇక సందర్భం 2లో 300 రోజుల కంటే తక్కువ సంపాదిత సెలవులు ఉన్నప్పుడు ఒక ఉద్యోగి ఖాతాలో 250 మాత్రమే ఈఎల్స్ ఉన్నాయని అనుకుందాం. గరిష్ట పరిమితి 300 కాబట్టి మిగిలిన 50 సెలవులను హెచ్పిఎల్ నుండి తీసుకుంటారు. ఈ సందర్భంలో లెక్కింపు 2 భాగాలుగా ఉంటుంది. దీన్ని మనము 250 సంపాదిత సెలవులకు ఒక లెక్కింపు ఉంటుంది. దీన్ని ఏ అనుకుందాము. 50 అర్ధవేతన సెలవులకు హెచ్పిఎల్కు లెక్కింపు మరోలా ఉంటుంది. సో డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఫార్ములా ఒకటే కానీ ఈ యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే తీసుకుంటామో అవి వేరే ఉంటాయి. సో దీన్ని మనం బి అనుకుందాము. ఏ ప్లస్ బి చివరిలో అయితే ఎంత వస్తుందో తెలుసుకుందాము. ఇక ఏ 250 సంపాదిత సెలవుల లెక్కింపు. సో పైన చెప్పిన విధంగానే 300కు బదులు 250ని మనము సబ్స్టిట్యూట్ చేయగా వచ్చిన అమౌంట్ 7,23,133 రూపాయలు అవుతుంది. ఇకపోతే ఈ బి 50 అర్ధవేతన సెలవులు ఈ లెక్కింపు వేరుగా ఉంటుందన్నాం కాబట్టి ముఖ్య గమనిక హెచ్పిఎల్ నగదు మార్పిడికి కేవలం మూల వేతనంలో సగం, కరువు భత్యంలో సగం మాత్రమే పరిగణలోకి తీసుకుంటాము. హెచ్ఆర్ఏ, సిసిఏ ఇక్కడ లెక్కలోకి రావు. సో తీసుకునే బేసిక్ పే మరియు డిఏలలో కూడా సగం సగమే తీసుకుంటాము. ఇక సగం మూల వేతనం. సో ఇక్కడ గ్రాస్ కాదండి, మనము ఈఎల్స్లో గ్రాస్ అమౌంట్ తీసుకున్నాం అనమాట, ఎటువంటి డిడక్షన్స్ లేకుండా. కానీ ఇక్కడ బేసిక్ పే 58,280 డివైడెడ్ బై 2 అంటే 29,140 అవుతుంది. డిఏ సో 22 పాయింట్ అని తీసుకున్నాం కదా, అది డివైడెడ్ బై 2 సో 6,630 రూపాయలు అవుతుంది. ఇక హెచ్పిఎల్ లెక్కింపుకు అర్హత గల జీతం ఈ రెండింటిని మాత్రమే మనము ఇక్కడ కలుపుతాం అన్నమాట. సిసిఏ, హెచ్ఆర్ఏ అనేవి ఇక్కడ లెక్కలోకి రావు. మొత్తం 35,770కి గాను మనము కనుక్కోవాల్సి ఉంటుంది. హెచ్పిఎల్ నగదు మార్పిడి ఫార్ములా కూడా సేమ్ అదే అండి. హెచ్పిఎల్ లెక్కింపునకు జీతము డివైడెడ్ బై 30 ఇంటూ తీసుకున్న హెచ్పిఎల్ సెలవులు. సో లెక్కింపు మనము 50 హెచ్పిఎల్స్ అంటున్నాం కాబట్టి 50 ఇంటూ ఈ యొక్క ఎలిజిబుల్ అమౌంట్ 35,770 డివైడెడ్ బై 30. సో 50 హెచ్పిలకు వచ్చే అమౌంట్ 59,617 రూపాయలు. స్టేజ్ 3లో ఏ ప్లస్ బి ఈ రెండింటిని కూడగా వచ్చిన అమౌంట్ 7,82,750 రూపాయలు. ఈ విధంగా సెలవులు తక్కువగా ఉన్నప్పుడు 2 వేర్వేరు పద్ధతుల్లో లెక్కించి వచ్చిన మొత్తాన్ని కలిపి ఆ ఉద్యోగికి చెల్లిస్తారు. ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ సమయంలో లభించే ఈ ఈఎల్ నగదు మార్పిడి మొత్తంపై ఆదాయపు పన్ను పూర్తి మినహాయింపు అయితే ఉంటుంది. సో ఈఎల్ ద్వారా మనకు వచ్చే అమౌంట్ 10 లక్షలు అవ్వనివ్వండి, 20 లక్షలు అవ్వనివ్వండి, మన యొక్క బేసిక్ని బట్టి ఎంతైనా అవ్వనివ్వండి, నో ట్యాక్స్ అనమాట, ట్యాక్స్ ఫ్రీ అయితే ఉంటుంది. సో ఇది ఈఎల్స్కి సంబంధించిన తాజా సమాచారము. సో చాలామంది పదవి విరమణ చేసిన ఉద్యోగ పెన్షనర్లు గత 6 నెలలుగా వెయిటింగ్లో అయితే ఉన్నారనమాట. కొందరైతే సంవత్సరాలు కూడా గడుస్తుంది. వారి ఈఎల్స్ కోసం అయితే సో నగదు మార్పిడి కోసము సెలవుల నగదు మార్పిడి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో ఈ నెలాఖరులో భేటీ కానుంది. ఈ మేరకు ఈఎల్కి సంబంధించి కూడా ఎస్ఎల్సి ఈఎల్స్కి సంబంధించి కూడా అమౌంట్ వారి ఖాతాల్లో జమ చేసే దిశగా అయితే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. సో మొత్తానికి ఈఎల్స్కి సంబంధించి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అయితే రానుందనేది ఖాయం ఫ్రెండ్స్.